హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి గేదెలు, ఆవులు, బర్రెలు చూద్దాము. ఇప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా వర్షం పడుతుంది. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో చూడొచ్చు మీరు బుర్జ ఎంత ఉందో. రైతులు కూడా చాలా తక్కువ మంది వచ్చారు వర్షం పడుతుందని. ఇవి చెక్ చేపిస్తున్నారు. గేదెలు వచ్చేసి డాక్టర్ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో వస్తుంది. నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది 8500714136. ఈ వాట్సాప్ నెంబర్కి సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇవి వారం వచ్చేసి ఎలా ఉంది ఆరో ఈ వారం అయితే చాలా గేదెలు వచ్చాయి, కానీ రైతులు చాలా తక్కువ మంది వచ్చారు. మీకు మొత్తం గేదెల క్వాలిటీ చూపిస్తాయి ఏ విధంగా ఉంది. రైతులు ఎవరన్నా ఉంటే కనుక్కుంటా ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఇది పార్ట్ 1 వీడియో. మొత్తం తరిపివి, సూడివి, దూడలు, అన్ని రకాల గేదెలు వస్తాయి. పచ్చి గేదెలు అయితే రావు ఇక్కడ. పచ్చి గేదెలు అయితే మన డైరీ దగ్గర ఉంటాయి. మన డైరీ వచ్చేసి హైదరాబాద్లో ఒక 2 డైరీలు ఉన్నాయి పచ్చి గేదెలు సేల్ చేసేది. ఇక్కడైతే తరిపివి, సూడివి, దూడలు అవే దొరుకుతాయి. చాలా వర్షం పడుతుంది మొత్తం మార్కెట్లో. మొత్తం చూపిస్తాను మార్కెట్ ఏ విధంగా ఉంది. దూడ ఉన్న బర్రెలు ఉంటాయి. ఇంకాక ఇవి వచ్చేసి బూరి ఉన్నాయి. బూరి గేదెలు కావాలని చాలామంది అడుగుతారు. బూరివి, సూడివి. ఇక్కడ అంతా వర్షం పడుతుంది చాలా. రేట్ వద్దా, రేట్ పెట్టకండి అని అంటారు ఇక్కడ సేల్ చేసేవాళ్ళు. ఎందుకంటే డైరీ వాళ్ళు చూస్తారు గేదెలై ఏం రేట్కి సేల్ అయింది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ డైరీలో రేట్లు ఎక్కువ చెప్తారు తర్వాత అని. అందు గురించే వీళ్ళు రేట్లు చెప్పొద్దు అని అంటారు అమ్ముకునే వాళ్ళు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక గేదె ఉంది, అది 60,000కు కొన్నారు వాళ్ళు. ఇక్కడ రైతులకి 70,000కు అమ్మితే రైతులు 80,000 చెప్తున్నారు. అయితే వాళ్ళు డైరీలో వీడియో చూసి అరే మీరు 60,000కే తీసుకుర్రు, 70,000కి 80,000కి అమ్మారు, ఒకటేసారి 20,000 లాభమా అని మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అందు గురించే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. ఇవైతే దూడలు. మన ఎవరికన్నా కావాలంటే చెప్పండి. ఇవి దూడలు మన డైరీ పక్కకు ఉంటాయి. ఈ వారం అయితే వచ్చినాయి దూడలు. ఒక 30-40 దూడలు వచ్చినాయి. రింగ్ ఉన్నాయి ఇల్లు. ఇది వచ్చేసి దూడ పచ్చి ఉన్నాయి. హైదరాబాద్ డైరీ ఫామ్. ఇవి వచ్చేసి పాడివి, తరిపివి, సూడివి ఉంటాయి. ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం. ఇట్లా వానకి దూడలు అన్నీ చనిపోతున్నాయి. ఇవి కూడా దూడలు ఉన్నాయి. ఇవి ఒక డైరీల నుంచి మేమే కొంటుండే, వేరే వాళ్ళు కొన్నారు. ఈ వారం అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఆవులు ఉన్నాయి. ఆవులు అయితే ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి. హెచ్ఎఫ్, జెర్సీవి. ఇది హెచ్ఎఫ్ ఉంది. హెచ్ఎఫ్ ఆవులు, తరిపివి, సూడివి, అన్ని రకాలు ఉంటాయి. నా వీడియోలు తక్కువ అయిపోయింది, తెచ్చి అమ్ముతున్నా కదా, అందు గురించి వీడియోలు తక్కువ ఇస్తున్నా అన్న. ఇవి వచ్చేసి ఆవులు. ఇది 8 నెలలు సూడుంది. ఇది మనదే. ఇక్కడ మార్కెట్లో ఎంటర్ అయినాక తాళ్ళ పక్కకు రైట్ సైడ్లో ఇవన్నీ మన గేదెలే కట్టేస్తాం. ఇక్కడ సైడ్ ఆవులున్నా గేదెలున్నా. ఇది 8 months ప్రెగ్నెంట్ ఉంది. ఎవరికన్నా కావాలంటే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. పూటకి 8-9 లీటర్ పాలు ఇచ్చిందంట. డైరీలో నుంచి తెచ్చాము. మిన్నీ ఇది.
మినీ గేదె. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నచ్చితే వచ్చి డాక్టర్తో చెక్ చేయించుకొని మాట్లాడుకొని తీసుకోండి. ఇక్కడ వచ్చేసి రైతులు కొనేసి కట్టుకుంటారు ఈ చెట్ల కింద. ఇది వచ్చేసి ఆవు హెచ్ఎఫ్ ఉంది. హెచ్ఎఫ్ ఆవు. ఇది కూడా మనదే ఆవు. ఫస్ట్ యాక్టివేషన్ ఆవు ఇది. జెర్సీ క్రాస్. ఇది దూడ ఈని ఒక 10 రోజులు అవుతుంది. ఇది పూటకి 3-4 లీటర్ పాలు ఇస్తుంది. మీరు పాలు డైరీలో చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈరోజు అమ్ముతుంది, లేదంటే మన డైరీలోనే ఉంటుంది. ఇది కూడా ఎవరికన్నా నచ్చితే మాట్లాడి తీసుకోవచ్చు. ఫస్ట్ యాక్టివేషన్ ఇది వచ్చేసి. మీరు పొద్దుగు భాగం చూడవచ్చు. మేల్ దూడ ఉంది. వారం పైన అవుతుంది ఈని. ఇది వచ్చేసి గిర్ కాఫ్. వాట్సాప్ గ్రూప్లో కూడా వేసాను. 25కి అడిగారు వేరే వాళ్ళు. అయితే 25కి మనమే తెచ్చాము వేరే డైరీలో నుంచి అని ఇయ్యలే. ఈరోజు మార్కెట్కి వచ్చింది. ఇక్కడ అమ్మకపోతే మన డైరీలో ఉంటుంది, చూసి ఇచ్చేద్దాము. ఎవరికన్నా నచ్చితే ఇది కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ ఎంట్రన్స్ అయినాక మీకు రైట్ సైడ్లో ఈ ఈ రూట్లో ఏ ఆవులు బర్రెలు కట్టేసినా కానీ మనే ఉంటాయి అవి. ఇవి వచ్చేసి వేరే వాళ్ళవి హెచ్ఎఫ్. ఆవులు చాలా తక్కువ వచ్చినాయి ఈ వారం. ఇక్కడ వచ్చేసి ఉంటాయి, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. 30, 35, 40. పాలకేం గ్యారంటీ ఉండదు ఇక్కడ, ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి. ఇవి దూడలు, ఇవి గేదెలు. మీకు మార్కెట్ మొత్తం చూపిస్తాయి ఏ విధంగా వచ్చాయో. ఫుల్ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. ధరలు మాత్రం సపరేట్గా ఉంటారు. అందరేమో ధరలు చెప్పండి అని అంటారు. ధరలు అయితే 5,000 అటు ఇటు ఇచ్చేస్తారు ఎవరైనా. ఇది మేల్ ఉన్నాయి, ఇది క్రాస్ ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేసి ఈరోజు వర్షం చూడండి చాలా పడుతుంది, నాన్ స్టాప్ పడుతుంది. మన సబ్స్క్రైబర్ది ఛత్రి తీసుకున్నాను నేను. రెయిన్ కోట్ వేసిన సబ్స్క్రైబర్ ఛత్రి అడిగి వీడియో తీస్తున్నాను. మీరు చూడొచ్చు ఏ విధంగా అయినాయో. మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. ఈ సైడ్ వచ్చేసి ఒక డైరీ తీసేశారు సేల్కి. అయితే ఇవన్నీ ఆ డైరీలో నుంచి వచ్చాయి. తరపివి, సూడివి, ఒట్టివి. ఎవరైనా డైరీ కూడా తీసేసే వాళ్ళు ఉంటే చెప్పండి. సూడి ఉన్నా, పాడి ఉన్నా, తరపి ఉన్నా, సూడి పాడి లేనివి బర్రెలు ఉన్నా కానీ తీసుకుంటాం. ఒక మినిమం అయితే ఒక 3-4 ఉండాలి. 1-2 ఉంటే గ్రూప్లో వేస్తా. ఎవరైనా రైతులు అమ్ముతానంటే ఒక 3-4, 10, 20, 30 ఉంటే మేమే కొంటాము. కొని మళ్ళా రైతులకి సింగిల్గా అమ్మేస్తాము. ఇదంతా డైరీ, ఒక డైరీ సేల్కి ఉండే, ఆ డైరీలో నుంచి వచ్చాయి మొత్తం. ఎవరికన్నా గేదెలు, ఆవులు కావాలంటే మీకు ఎప్పుడు కావాలో అప్పుడే ఫోన్ చేయండి. 1 వీక్ మన తాను ఎప్పటికీ 365 డేస్ గేదెలు, ఆవులు, బర్రెలు, దూడలు అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే నేను బిజినెస్ ఇదే చేస్తాను. ఓన్లీ యూట్యూబ్లో వీడియో కాకుండా మొత్తం కొని అమ్ముతాము. గుజరాత్ నుంచి లోడ్ తెస్తాము, హర్యానా నుంచి లోడ్ తెస్తాము. గేదెలు, మిల్కింగ్ గేదెలు. ఎవరన్నా మా తాను ఎట్లా అంటే హైదరాబాద్లో పచ్చి గేదె తీసుకొని ఉట్టి గేదెనన్నా లేదా సూడిదన్నా తరపిదన్నా తీసేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో జాగా ఉండదు పెట్టుకోనికి. మనకి 10 గేదెల షెడ్ ఉంటే 10 గేదెలు ఉంటాయి. పాలు తక్కువైనప్పుడు మన తన ఎక్స్చేంజ్లో తీసుకుంటారు. ఆవులైనా బర్రెలైనా ఒక 2 పచ్చి గేదెలు తీసుకుంటే 2 నార్మల్ గేదెలు సేల్కి ఉంటాయి. రిటర్న్లో పంపించేస్తారు ఎక్స్చేంజ్లో. మార్కెట్ మొత్తం చూసారు కదా, వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికన్నా గేదెలు, ఆవులు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో ఉండొచ్చు మీరు.
వాట్సాప్లో వేస్తాను. ఇది పచ్చి గేదె ఉందేమో, క్వాలిటీ మంచిగా బేరం అవుతుంది ఆల్రెడీ. వీడియో తీయొద్దు అంటారు, ఇక్కడ వచ్చేసి కట్టుకుంటారు. దులియా పోత వచ్చింది, చాలా మంచి పోతుంది. ఇది వచ్చేసి పంచకళ్యాణి ఉంది. ఇక్కడ ఎవరికైనా బుల్స్ కావాలంటే ఇవి వస్తాయి, చాలా తక్కువ వస్తాయి బుల్స్ అయితే. పంచకళ్యాణి ఉంది బ్రీడింగ్ కోసం. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఉంది, బూరి ఉంటుంది దులియా జఫ్రాబాదీలో. ఇట్లాంటివి చాలా రేర్గా వస్తాయి మార్కెట్లో. చాలా సైజు ఉంది మంచిగా, హైట్ పర్సనాలిటీ. హై ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందరూ తెచ్చి కట్టేసుకున్నారు. ఇక్కడ సింగాల్ ఉంది, సింగాల్ క్రాస్. ఇట్లా రైతులు కొని వర్షం పడుతుందని వదిలేసారు ఈ 2 దూడలు. ఇది వచ్చేసి బుల్, ఇక్కడ మొత్తం కట్టేస్తారు. పబ్లిక్ అయితే రైతులు చాలా తక్కువ మంది వచ్చారు ఈ వారం. వర్షం పడుతుంది, 3 days నాన్ స్టాప్ వర్షం ఉంది కాబట్టి ఎక్కువ మంది రాలేరు రైతులు. ఈరోజు వచ్చేసి ఒక 8 దూడలు, ఒక 5 బర్రెలు ఇప్పించాము. నేను వీడియో కూడా చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి వీడియో దీనికే టైం ఉండలేదు. అందు గురించి ఒక్కొక్క వీడియోనే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి దూడలు ఉన్నాయి, మీకు ఆ దూడలు కూడా చూపిస్తా. మన డైరీలో కూడా వస్తూనే ఉంటాయి వారంలో ఒక 8-10 దూడలు, ఆవులు ఏమన్నా చిన్నవి ఉంటే మన డైరీలో పెట్టి అమ్మేస్తాం. ఇది వచ్చేసి సింగాలు ఉన్నాయి, మొత్తం సింగాల్ బుల్ ఫిమేల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ముర్రా క్రాస్ ఉంది. ఇది పడ్డలు, ఒక్క సైజు ఒక్క ఏజ్ ఉండయి, అలగ్ సపరేట్గా ఉంటాయి గేదెలైనా దూడలైనా. ఇది లైవ్ స్టాక్ అంటారు. లైవ్ స్టాక్ అంటే మంచిగా ఉంటే ఒక రేటు ఉంటుంది, మంచిగా లేకపోతే ఒక రేటు ఉంటుంది. ఇవైతే రింగ్ ఉన్నాయి, ప్యూర్ బేరం అవుతుంది ఆల్రెడీ. వేరే రైతులు అడుగుతారు. ఇవైతే రైతులు అడిగారు. ఇప్పుడు రైతులు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే పార్ట్ 2 వీడియోలో కనుక్కొని చెప్తాను. పార్ట్ 1 వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఒక 1000 లైక్స్ వస్తే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. వీడియో చాలామంది రీచ్ అవుతుంది. మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు.